What's the first thing you do? Well, panic though guaranteed. Huh? I am tuned to panic. Like panic and me are like friends. Oh my god, you should see the situations he creates in his head. His overthinking skill is something that I've not seen anywhere else. I'll think up every possible scenario and live in that and suffer, and in the end of it, it'll be nothing. ఇలా ఎంతమంది కనిపిస్తుంది ఓవర్ థింకింగ్ అండ్ ప్యానిక్. ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు లైక్ ఎవ్రీ పాసిబుల్ వేని ఇమాజిన్ చేసుకోవడం, లైక్ ఓన్లీ నెగిటివ్, పాజిటివ్ కన్నా నెగిటివ్ పాసిబిలిటీస్ని ఎక్కువగా ఊహించుకోవడం, అది అలా జరిగితే ఎలా అవుతుంది, ఇలా జరిగితే ఎలా అవుతుందని ఎక్కువగా ఆలోచించడం, దాని నుంచి ఎక్కువ స్ట్రెస్ క్రియేట్ అవ్వడం. యూజువల్లీ ఇలా మనం ఆలోచిస్తుంటాం, లైక్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. వేరే వాళ్ళు అలా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే వాళ్ళు చెప్తుంటే కూడా ఎంతోమంది దగ్గర వింటూ ఉంటాం. కానీ రియల్గా మనము దాన్ని ఏం చేయాలో ఎప్పుడైనా క్లారిటీ ఉందా? దీనివల్ల మన మెంటల్ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది, మన పీస్ డిస్టర్బ్ అవుతుంది. సో ఒక మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్తో మాట్లాడి వాళ్ళ నుంచి సహాయం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు ఎలాంటి మెంటల్ హెల్త్ సపోర్ట్ కావాలన్నా DM చేయండి. థ్యాంక్ యూ.